Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. మంచూరియా అందరికీ తెలిసిందే. మంచూరియాని మిక్స్డ్ వెజిటబుల్స్, పన్నీరు లేదంటే నాన్ వెజ్ తోని ఇలా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు బేబీ పొటాటోస్తో వెరైటీగా మంచూరియా క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా. బేబీ పొటాటోస్ని తీసుకుని మట్టిపోయేంత వరకు శుభ్రంగా కడిగి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించిన దుంపల్ని చల్లారిన తర్వాత తొక్క తీయాలి. తొక్క తీసిన దుంపలకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిసేలాగా కలపాలి. కార్న్ ఫ్లోర్ ఎందుకు వేసానని అనుకుంటున్నారా? ఇలా వేయడం వల్ల దుంపలను మనం ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి దుంపల్ని ఫ్రై చేయడానికి సరిపడంత నూనె వేసి దుంపల్ని బాగా ఫ్రై చేయాలి. తక్కువ మంటలో బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేయమన్నాను కదా అని ఎక్కువ వేపేయకండి, మాడిపోతాయి. జాగ్రత్తగా ఎర్రగా వచ్చేంత వరకు వేపాలి. పొటాటోస్ ఫ్రై చేసిన ప్యాన్లోనే మంచూరియాకి గ్రేవీ రెడీ చేసేద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత చెక్కు తీసి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. మనం మంచూరియన్ గ్రేవీకి వెజిటబుల్స్ చిన్నగా తరిగితేనే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేగిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్, తగినంత సాల్ట్ వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలపాలి. మంచూరియా చైనీస్ ఐటమ్ అనుకుంటారు, కానీ ఇది ఇండో చైనా ఫుడ్ ఐటమ్. మొట్టమొదటిసారిగా కలకటాలో చైనా నుంచి వచ్చిన వాళ్ళు మంచూరియాని తయారు చేశారు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక 2 నిమిషాలు వేపి చిన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసి మరొకసారి వేపాలి. 1 కప్పు వాటర్ వేసి అన్ని కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న దుంపల్ని వేసి బాగా కలిసేలాగా కలపాలి. కారం బాగా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బేబీ పొటాటోస్ మంచూరియా డ్రైగా కావాలనుకునే వాళ్ళు గ్రేవీ మరింత దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు నువ్వుల పప్పు వేసి మరొకసారి బాగా కలపాలి. నువ్వుల పప్పు వేయడం వల్ల మంచూరియా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఆఖరిగా చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతేనండి, బేబీ పొటాటోస్ మంచూరియా రెడీ. ఈ వర్షాకాలంలో ఈ ఐటెం తినడానికి చాలా బాగుంటుంది. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.